చెల్లగుట తండ మా వాళ్ళు జైల్లో ఉన్నారు సార్. జైల్లో నుంచి బయటకు తీయాలి. ఈ నుంచి తీయాలకి 1 నెల అవుతుంది. మరి మా గతి ఎట్లా? మేము ఎక్కడ పోవాలి? మా వాళ్ళు ఉంటే అంతా ఎక్కడో పారిపోతుండ్రు. పోలీసు వాళ్ళ బండి వస్తుందంటే వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి తిన్నికి ఎవరో పరిస్థితి లేదు. వస్తున్నారు, అట్లా వెళ్ళిపోతున్నారు. వచ్చిందంటే ఏ బండి వేస్తే కూడా వెళ్ళిపోతుండ్రు. వాళ్ళు అక్కడ ఆగుతలేరు. మరి మేము అట్లా ఎన్ని దినాలంటని మేము భయపడుకుంటుండాలి. ఆ రేవంత్ రెడ్డి సారు ఏమైనా చంపినామా, దాడి అయితే జరిగిందంటని చెప్తున్నాం కదా. దానివల్ల ఇప్పుడు మాకు మర్డర్ కేసు చేసిండ్రంటని మా వాళ్ళని 1 నెల నుంచి జైల్లో పెట్టిండా? ఎందుకు పెట్టిండు? మాకు న్యాయం కావాలని మేము ఇక్కడ వరకు వచ్చినాము. మాకు న్యాయం చేస్తాడా, అన్యాయం చేస్తాడా ఆయనకు తెలుసు. ఇప్పుడు వరకైతే మా పిల్లలు మా సంసారాలంతా ఆగమాగం అయిపోయింది. మాకు అసలు అక్కడ ఇంట్లో ఉందామని కూడా మా ఆత్మలు ఆగతలేవు. మేము ఎక్కడెక్కడో వెళుతున్నాము. మా చేనులు కూడా, మా పొలాలు కూడా మొత్తం రాలిపోయి అక్కడ భూదల్లి పాలవుతున్నది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి సార్ మాకు అట్లా ఎందుకు చేస్తున్నాడు? 9 నెలల నుంచి మేము ధర్నాలు పెడుతుంటే ఆ రోజు వచ్చి మమ్మల్ని కాదమ్మా ఈ భూమి మీరు ఇస్తారా ఇయ్యారా అనే సమస్య వచ్చి అక్కడ ఊళ్ళో వచ్చి అడిగితే మేము ఏమైనా చెప్తుంటుంది సమాధానం, ఇస్తామా ఇయ్యమంటాను ఏదైనా సమాధానం చెప్తుంటుంది కదా. నీవు అడగాక అక్కడ అడుగు ఇక్కడ అడుగు, వాళ్ళ నోటీసులు ఇస్తే వాళ్ళు ఫోన్లలో ఇస్తుంటే మా పిల్లలు చిన్న పిల్లలు చదువుకొని అమ్మ మన భూములు పోతున్నాయి, అమ్మ మనం ఇక్కడ మన తండలు వేస్తున్నది అంటే మా పిల్లలు చెప్తుంటే మాకు అర్థం కాదా సారు? మాకు అర్థం కాదా? మేము ఎక్కడ వెళ్ళాలి? మా బర్రెలు, మా తూళ్ళు, మా మేకలు అంతా లేపుకొని మేము ఎక్కడ వస్తాం? రోడ్డు మీద పడతామా? అంత తెలియలేదు ఆ సార్కి. ఎందుకు మాకు అట్లా మోసం చేస్తున్నాడు? నీకు అన్ని హామీలు ఇస్తా, నీకు మొత్తం 500 గ్యాస్ ఇస్తా, 1500 అకౌంట్లు వేస్తా, మళ్ళీ 2000 అకౌంట్లు వేస్తా, మళ్ళీ నీ రుణమాఫీలు చేస్తా, తులం బంగారం పెళ్లికి ఇస్తా అన్నీ ఇస్తావా సార్? నీ అవసరం లేదు, నీ తులం బంగారం అవసరం లేదు, నీ రుణమాఫీ అవసరం లేదు, నీ 2000 అది అవసరం లేదు, మాకు ఏ అవసరం లేదు. మా కష్టం మాకే చాలు, నీది ఏం అవసరం లేదు. మేము నీది ఒక వస్తువు కూడా తినలేము, నీ వీయకు నీ మీద మేము ఆధారపడలేము. నీకు నమస్కారం సారు. మా వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళకు జైలు నుంచి బయటికి తీయలే, మా ఇంటికి పంపించాలి. మేమేం దొంగతనం చేస్తున్నాలేం. మా భూమి కాడికి వచ్చి మా వాళ్ళు దాడి చేస్తే నువ్వు మా వాళ్ళని జైలు వేసి కొట్టావా? నీకంత దౌర్జన్యమా? ఎందుకు సార్ అంతగానం ధైర్యం నీకు? నువ్వు సీఎం అయినావు అంటానే అంతగానము నీకు? ఆ పార్టీ వాళ్ళు ధైర్యం ఇచ్చిండ్రా, ఈ పార్టీ వాళ్ళు ధైర్యం మాకెందుకు ధైర్యం ఇస్తారు? ఏ పార్టీ వాళ్ళు మాకెందుకు ధైర్యం ఇస్తారు? మేము సొంతం మేము మా పిల్లలు చెప్తే మేము అక్కడ బ్యాంకులో పోతే మీ భూములు ఏడున్నాయమ్మా, మీ భూములు పైన ఫార్మా కంపెనీకి అంటే మాకు బ్యాంకులో నిలవడనియలేరు. మరి మాకు తెలియదా? ఆ పార్టీ మీకు ధైర్యం ఇచ్చింది, ఈ పార్టీ ధైర్యం ఇచ్చింది అంటే మాకు ఆ పార్టీ వాళ్ళు ధైర్యం ఇవ్వలేదు. మా సొంతం మేము తిరుగుతున్నాం. మేము అన్న సార్ ఇది కూడా నువ్వు అర్థం చేసుకున్నావు అంటే ఇది ఏం సార్? నువ్వు రేవంత్ రెడ్డి ఇంతకు రేవంత్ రెడ్డే సారా? ఎందుకు సారు మా వాళ్ళని ఇంత ఇబ్బంది పెట్టేది? పోలీసుల విడిచి గుట్టల పోటీ పంపిస్తావా? గుట్టల పోటీ, చేనుల పోటీ, వరి మిషన్లు మెషిన్ల కాడ మిషన్లను దించి చూస్తావా? నువ్వు అంత ఉన్నదా నీతో అధికారం? మా ఊరికైతే వచ్చి నువ్వు మాట్లాడి వెళ్ళిపో. ఎందుకు మా ఊరికి రానికే నీకు ధైర్యం లేదా? నీ మా దాడి అయినాక నువ్వు 2 రోజులు నాకు తిరుపతి రెడ్డిని పంపించినావు. మేము ఎట్టి పరిస్థితి అయినా ఈ కంపెనీ కాకుండా ఏ కంపెనీ అయినా వేసిపోతా అంటాను. ఎవరు మీ అయ్య ఇచ్చిండా మాకు జాగా భూమి? ఎవరిచ్చిండ్రు? మేము సంపాదించుకున్నాము, కన్నా కష్టాలు అడిగి మేము సంపాదించుకున్నాము. మేము కష్టం చేసుకొని దాంట్లో తింటున్నాం. నీవేం అధికారం నడవది, నువ్వు ఎంత చేసినా మేము ఇయ్యం. మాకింత సంపాలంటే ఉండదా నీకు? ఒక బాంబు తెచ్చి మా ఊర్లలో మీద ఇడిచిపెట్టి మాకు చంపు, తర్వాత నీకు భూములు దొరుకుతాయి. అంతవరకు అయితే నీకు భూములు దొరుకుతాయి. మాకు సిద్ధం. ఇప్పుడు మేము గట్టిగా నిలబడ్డాము. మేము మొత్తంకి ఏ కొంట్ర కూడా ఒక జానడు కూడా నీకు భూమి ఇడ్చేటోళ్ళం కాము. మా వల్ల ఎందుకు జైల్లో వేసినావు? మాకు అదే కోపం ఉండదు. మా భూమి కాడికి వస్తావు నువ్వు, మళ్ళా మా వాళ్ళని జైల్లో వేసి కొడతావా? అంతా ఉండదా నీకు ధైర్యంగా? అంటే నువ్వు సీఎం అయినావు. ఈ సంవత్సరం కొడంగల్కి నేను గెలిపించి డెవలప్ చేస్తా అంటే మా భూమి సార్కి డెవలప్ చేస్తావు నువ్వు. మాకు డెవలప్ చేసి నీకు వచ్చినావా? నీకు గెలిపించినావు కదా సారు. నీకు గెలిపించిందే సారు. నీకు ఎక్కడన్నా లేదా?
ఎక్కడన్నా ప్లేస్ అక్కడ ఉంటే వేసుకో, కానీ మా దాంట్లోకి వద్దు, మా మా భూముల కాడికి నీవు రాకు, మా భూములకు మళ్ళీ కాదు, నీకు ఒక్క టప్రి చిన్న దుకాణం పెట్టడానికే కూడా జాగా ఇయ్యమంటానన్నాం సారు. ఇంత ప్రజలు మాట్లాడుతున్నాము, నీ నెత్తికి ఎక్కించుకో, నీ నెత్తి బుర్రకు ఎక్కించుకొని తర్వాత మాట్లాడు. సరే సార్.